నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్కారం. ఇప్పటి వరకు మనం పామాయిల్ మొక్కలు ఎంపిక విధానం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కేవలం మనం మొక్కలు తీసుకునేటప్పుడు కంపెనీలని లేదంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా రైతు వారీగా మనం కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అది తెలియనప్పుడు మీరు చాలామంది ఆయిల్ పామ్లో మేధావులు చాలామంది ఉన్నారు. మేధావులు, సైంటిస్టులు, తర్వాత ఆఫీసర్స్ చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంప్రదించండి. ముందు మనకు రాకుండా మనం చూసుకుంటే తర్వాత మిగతా విషయం తర్వాత చూడొచ్చు. సో ఇప్పుడు మనం నాటే విధానం గురించి పామాయిల్ సాగులో తెలుసుకుంటున్నాం. నాటే విధానం గురించి చెప్పాలంటే ఇప్పుడు బియాండ్ ద సబ్జెక్ట్ నేను ఒకటి చెప్పాలి. నేను ఎప్పుడు ఏ రైతుకి చెప్పినా కానీ ట్రాపికల్ క్రాప్స్ అంటే ఈ పైన కాసాయి మామిడి కానివ్వండి, పామాయిల్ కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా మీరు వరి కానివ్వండి, తర్వాత వేరుశనగ కానివ్వండి, ట్రాపికల్ క్రాప్స్ అనేవి కూడా నోమూన్ డే అంటే అమావాస్య దాటిన తర్వాత మనకి ఎప్పుడైతే పాయింటెడ్ మూన్ వస్తుందో, పాయింటెడ్ మూన్ అంటే నెలపొడుపు, నెలవంక ఎప్పుడైతే మనం చూస్తామో ఆ రోజు నుంచి పౌర్ణమి మధ్యలో ఈ ట్రాపికల్ క్రాప్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి రిలేటెడ్ టు కాస్మిక్. చంద్రుడు ఇక్కడ కొంచెం పెరుగుతాడు, ఇక్కడ ఇంకొంచెం పెరుగుతాడు, ఇక్కడ ఇంకొంచెం పెరుగుతాడు. దీన్ని అసెండింగ్ పీరియడ్ అంటారు. దీని మీద న్యూజిలాండ్లో 25 years రీసెర్చ్ జరిగింది. వాళ్ళు దానికి ఏదో పేరు పెట్టుకున్నారు, ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి. కానీ మన గతంలో మన యూనివర్సిటీలు ఇప్పటికి కూడా వ్యవసాయ పంచాంగం అనేది ఒకటి ఉంటుంది. వ్యవసాయ పంచాంగాన్ని ఎవరు చదవట్లేదు, చూడట్లేదు, అందులో విషయాలు తెలుసుకోవట్లేదు. ఏ ఖర్చులో ఏ మొక్క వేయాలి, ఏ పంట వేయాలి అనే విషయాలు కూడా మన యూనివర్సిటీలు, అది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 2 యూనివర్సిటీలు వ్యవసాయ పంచాంగం రిలీజ్ చేస్తాయి. అది కొంచెం దగ్గర పెట్టుకొని చూసుకోండి. అలాగే ఇది మనం అసెండింగ్ పీరియడ్ అంటే ట్రాపికల్ క్రాప్స్ మన పైన కాసే అంటే మన పంట విజువల్గా కనిపించేది ఏ పంట అయినా సరే అమావాస్య నుంచి పౌర్ణమి మధ్యలో పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం. దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే 75% మీకు రిస్క్ తగ్గుతుంది, ప్రకృతి చూసుకుంటుంది. చాలామంది అడుగుతారు, మీరు సైన్స్ గురించి మాట్లాడుతూ ఇవన్నీ చెప్తున్నారు ఈ పిచ్చోళ్ళ అని. సైన్స్ కాదు, ఇప్పుడు మనకి ప్రకృతి ధర్మాన్ని బట్టి అన్నీ నడుస్తూ ఉంటాయి. మీకు తెలుసు, అమావాస్యకి పౌర్ణమికి సముద్రంలో అలలు ఎలా ఎగిరిపడతాయి. కొంతమంది మెంటల్ రిటార్డెడ్ పీపుల్ ఎలాగా మారిపోతుంటాయి వాళ్ళలో. తర్వాత మనలో కొన్ని బిహేవియర్స్ కూడా అమావాస్యకి పౌర్ణమికి మారిపోతుంటాయి. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అమావాస్యలో చేసుకోరు కదా, లేదంటే ఇంకా కొన్ని శుభకార్యాలు అంటే అక్కడ అమావాస్యలో చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ అమావాస్యలో కొంతమంది చేసుకోరు. అలాగా మనం ప్రకృతిని మనకు అనుగుణంగా మనం అనుసంధానం చేసుకొని ప్రకృతి మరియు టెక్నాలజీ రెండింటిని కలుపుకొని మనం ముందుకెళ్తే మనకి ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. అలాగే సబ్ ట్రాపికల్ క్రాప్స్, ఈ సబ్ ట్రాపికల్ క్రాప్స్ అనేవి పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో వేసుకోవాలి. అప్పుడు చంద్రుడు ఏమవుతాడంటే క్షీణిస్తూ ఉంటాడు. ఈ పంటలన్నీ చీకటికి సంబంధించినవి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ పొటాటో, గ్రౌండ్ నట్, ఇలాగా భూమిలో కాసాయి, క్యారెట్, తర్వాత బీట్రూట్, ఇలాగే ఏదైనా సరే వాట్ ఎవర్ దట్ పంట కింద భూమిలో కాసేదన్నీ కూడా మీరు ఈ పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో వేసుకోవాలి. ఎప్పుడైతే అది డిసెండింగ్ స్టార్ట్ అయిందో దానికి అనుగుణంగా ఈ పంట రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టు 75% ఆఫ్ ద రిస్క్ మీకు తగ్గుతుంది. మీరు అంత కష్టపడి పని చేయాల్సిన పని లేదు, మీకు ప్రకృతే కోఆపరేట్ చేస్తుంది. ఇది చాలా పెద్ద రీసెర్చ్, చాలా మంచి రీసెర్చ్. దీన్ని దాదాపుగా మీకు అందుబాటులో ఉన్న సైంటిస్టులు ఎవరు చెప్పలేదు. వాళ్ళకి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిన సబ్జెక్ట్ అది నేను చెప్తున్నాను. నేను దాని మీద ప్రాక్టికల్గా చేయించాను, చాలా రిజల్ట్స్ కూడా చాలా చక్కగా వచ్చినాయి. ఇంకా ఇప్పుడు కూడా చేయిస్తున్నాను. రేపు 19th కొన్ని పంటలు నాటిసిపోతున్నాయి ఎక్కడే మన షాద్నగర్లో.
సో ఇలాగా మీరు ఈ విధానాన్ని మీరు బండగుర్తు అంటే ఫుట్ రూల్ అంటాం కదా, ఫుట్ రూల్ లాగా పెట్టుకొని మీరు ఇలా చేసుకోండి, మంచి ఫలితాలు సాధించండి. సో మొక్కల ఎంపిక అయిపోయింది. ఇప్పుడు నేల తయారీ, సాయిల్ ప్రిపరేషన్. మొక్క ఎంపిక అయిపోయింది. మనం ఎప్పుడు నాటుకుంటే మంచిది అనేది కూడా మాట్లాడుకున్నాం. దాని తర్వాత సాయిల్ ప్రిపరేషన్, భూమి ఎలా తయారు చేయాలి. ఈ పామాయిల్ మొక్క వేయాలంటే 2 అడుగులు లోతు గొయ్యి తీయాలి. ఇటు 2 అడుగులు, ఇటు 2 అడుగులు, అంటే 2x2 2x2 గొయ్యి అనేది కంపల్సరీ తీయాల్సి వస్తుంది. 2x2 గొయ్యి తీసిన తర్వాత కొద్ది రోజులు అది సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే చాలా మంచిదన్నమాట. సూర్యకాంతి పడినప్పుడు ఇక్కడ ఏమన్నా బ్యాడ్ ఇవి ఉంటే కొన్ని పోతాయి, పురుగులు కానీ క్రిములు కానీ, తర్వాత ఏమైనా మనకి నష్టం చేసే మైక్రోబ్స్ కొన్ని పోతాయి అన్నమాట. కొన్ని మంచి చేసేవి కూడా పోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇలా చేయటం అనేది కరెక్టు. ఇలా చేయలేని, ఎక్కువ టైం లేని పక్షంలో ఇందులో ఏదైనా చెత్త వేసి తగలబెట్టడం అనేది కరెక్టు. డ్రై మ్యాటర్ ఏదైనా సరే వేసి కొంచెం కాల్ చేస్తే ఆ బర్నింగ్ వల్ల కూడా కొన్ని పోతాయి. మీరు ఇలా చేసిన తర్వాత దీనిని మీ దగ్గర దొరికే ఫామ్ యాడ్ మెన్యూర్ జనరల్గా వాడుతుంటారు, వద్దన్నా కూడా వాడుతుంటారు. నేను ఎప్పుడు కూడా ఆయిల్ పామ్లో ఫామ్ యాడ్ మెన్యూర్ అంటే పశువుల ఎరువుని నేను రికమెండ్ చేయను. పశువుల ఎరువుని ఎందుకు రికమెండ్ చేయనంటే అందులో అది రైనోసారస్ బీటిల్కి హ్యాచరీ పాయింట్. ఫామ్ యాడ్ మెన్యూర్ లేదా వర్మీ కంపోస్ట్ అండ్ కొంత నీమ్ కేక్ అంటే వేపపిండి, ఈ 3 తీసుకోండి. ఇప్పటివరకు రైతులు చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే గ్రాన్యూల్స్ వాడుతుంటారు. గ్రాన్యూల్స్ అనేది మనకు మంచిగా ఉన్న బ్యాక్టీరియాని, చెడు బ్యాక్టీరియాని రెండింటిని చంపేస్తాయి. నా 30 సంవత్సరాల అనుభవంలో నేను ఎప్పుడు కూడా రైతులకు గ్రాన్యూల్స్ రికమెండ్ చేయలేదు, వేస్తానని వద్దంటున్నాను. దానివల్ల ఎందుకంటే భూమి ఎకో మెకానిజం పాడవుతుంది. రిమెంబర్ దిస్ వర్డ్, ఎకో మెకానిజం అనేది పాడవుతుంది. అందుకని గ్రాన్యూల్స్ అనేది రికమెండ్ చేయను. దీనికి ఆల్టర్నేట్గా మీరు కెమికల్లో వెళ్ళాలంటే చక్కగా క్లోరోపైరిఫాస్ వాడుకోవచ్చు. ఇది పాయిజన్ అయినప్పటికీ ఎకో ఫ్రెండ్లీ పాయిజన్, మనకు మంచి చేసే వాటిని ఏం డిస్టర్బ్ చేయదు. క్లోరోపైరిఫాస్ అని కొత్త చాలా మంచి పెస్టిసైడ్ అనమాట మనకి దొరికిన వాటిలో. ఆర్గనోఫాస్ఫేట్స్ ఆ క్లాసిఫికేషన్ వస్తాయి. ఇంట్లో ఫాస్టులు అని వచ్చేవన్నీ కూడా ఆర్గనోఫాస్ఫేట్స్ అనే పెస్టిసైడ్ కింద అవుతాయి. అందులో క్లోరోపైరిఫాస్ టాప్ 1. ఇది 3-way యాక్షన్ ఉంటుంది: సిస్టమిక్, కాంటాక్ట్, ఫ్యూమిగెంట్. ఈ గ్రాన్యూల్స్ బదులుగా ఈ క్లోరోపైరిఫాస్ వేయటం వల్ల 3 యాక్షన్లు ఇక్కడ 3-way యాక్షన్. సిస్టమిక్ అంటే ఇక్కడ వేసిన తర్వాత మీరు మొక్క పెడతారు, ఈ భూమిలో వేసిన తర్వాత ఈ వర్మి కంపోస్టు, తర్వాత మన నేటివ్ సాయిల్ 2 కలుపుతాం అనమాట. మన దగ్గర ఉన్న మట్టిలో కొంత. ఇంకో విషయం ఈ సందర్భంగా మీకు ఏం చెప్పాలంటే, గొయ్యి తీసేటప్పుడు ఏం చేస్తారంటే అడుగు మట్టిని పైన వేయండి, ఒకవైపు వేయండి. ఈ పై లేయర్లో వచ్చిన మట్టిని ఒకవైపు వేయండి. ఇలాగ ఇప్పుడు ఈ అడుగున వచ్చే మట్టిని ఒకవైపు వేయండి, పైన వచ్చే మట్టిని ఒకవైపు వేయండి. ఈ వర్మి కంపోస్టు లేదా క్లోరోపైరిఫాస్ దీంతో పాటు అది వేసినప్పుడు ఇక్కడ భూమిలో కలపండి. వర్మి కంపోస్టు, నీమ్ కేకు, తర్వాత ఈ క్లోరోపైరిఫాస్. కెమికల్స్ వాడేవాళ్ళు ఆర్గానిక్లో ఏమి వేయాలో నేను చెప్తాను. ఇవి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ మట్టిని అడుగునేసేయండి. ఎందుకంటే ఇది చాలా వరకు మనకి ప్లాంట్ ఎకోసిస్టంలో చెప్పుకోవాలంటే ఏరోబిక్ బ్యాక్టీరియా అని ఉంటుంది. ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా ఏంటంటే ఆక్సిజన్ తీసుకొని మొక్క సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాక్టీరియా అన్నీ కూడా, సాయిల్ మైక్రోబ్స్ అన్నీ కూడా. అందుకని పోషకాలన్నీ ఏం చేస్తాయంటే పైన ఫస్ట్ అడుగులోకి వచ్చి లాక్ అయిపోతాయి మనకున్న పోషకాలన్నీ కూడా. ఈ అడుగులో పైకి వచ్చి లాక్ అయిపోవటం వల్ల ఇప్పుడు మీరు మొక్క పెట్టేటప్పుడు ఈ అడుగు మట్టిని, ఈ పై మట్టిని అడుగున వేయటం వల్ల ఈ పోషకాలు కలిగి ఉంటుంది కాబట్టి ఇది మొక్కకి ఇమీడియట్గా మనకి ఫుడ్ ఇవ్వగలదు. బట్ ఇది వేశారంటే మాత్రం మనకి ఇమీడియట్గా ఫుడ్ ఇవ్వదు, ఆ మొక్క చాలా త్వరగా కోలుకోదు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు సిస్టమిక్ యాక్షన్ అంటే చెప్తాను వినండి. మనకి ఈ మొక్క, ఇది మొక్క అనుకోండి.
ఈ మొక్క శరీరంలోకి వెళ్ళి పనిచేస్తుంది. శరీరంలోకి వెళ్ళి దానికి ఆ మొక్కకి ఎటువంటి పురుగులు ఆశించకుండా పనిచేస్తుంది. కాంటాక్ట్, ఈ భూమిలో జనరల్గా రూట్ గ్రబ్స్ చెదలు ఉంటాయి, ఆ చెదల్ని దీన్ని చంపేస్తుంది. నెక్స్ట్ ఫ్యూమిగెంట్. ఫ్యూమిగెంట్ అంటే ఓదర కొట్టే స్వభావం ఫ్యూమిగేషన్ అంటే. మనం పొమ్మలు లేక పొగబెట్టడం అని ఒక సామెత చెప్తారు కదా, అలాగా ఫ్యూమిగెంట్ యాక్షన్ ఉంటుంది. ఆ ఫ్యూమిగేషన్ యాక్షన్ కూడా ఈ క్లోరోపైరిఫాస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా ఉన్నా కానీ వాటిని తరివేస్తుంది, బయటికి తరివేస్తుంది. సో ఈ విధంగా మనం మొక్కలు నాటుకునే పద్ధతి ఇదనమాట. గోతులు ఇలా తీయాలి, ఈ విధంగా అడుగుమట్టి ఒక పక్కన పై మట్టి ఒక పక్కన, అడుగుమట్టి ఒక పక్కన వేయాలి. వేసుకున్న తర్వాత మొక్కని పూడ్చిపెట్టేటప్పుడు పై మట్టి అడుగునేయాలి, అడుగుమట్టి పైన వేయాలి. దాంతోపాటు పై మట్టి అడుగునేసేటప్పుడు వర్మి కంపోస్ట్, నీమ్ కేకు ఇలా వేయాలి. ఇది కెమికల్ ప్రాసెస్. ఇప్పుడు ఇదే మనం ఆర్గానిక్ వేలో చేయాలంటే నేనేం రికమెండ్ చేస్తానంటే, మట్టి అంటే ఇది మామూలే, అడుగుమట్టి ఒకవైపు, పై మట్టి అంటే అప్పర్ సైడ్ ఒకవైపు, ఇది కామన్ ఈ రెండిట్లో ఫినామినాలు. మనకి మెటరైజం అనే అద్భుతమైన ఫంగస్ దొరుకుతుంది. ఈ మెటరైజంతో పాటుగా ట్రైకోడెర్మా, ఇది ఫంగసే. ఇది యాంటీ ఫంగస్ కింద పనిచేస్తుంది, ఇది యాంటీ పెస్ట్. మనం ఇందాక క్లోరోపైరిఫాస్ ఏ పని అయితే చేస్తో ఆ పని ఇది చేస్తుంది, మెటరైజం అనేది చేస్తుంది. ఇవి రెండు కలుపుకోండి. ఏదైనా సాయిల్ కానీ మీకు తేడా ఉంటే సాయిల్ కండిషనర్ కూడా ఒకటి కలుపుకోండి. మనకి హ్యూమిక్ యాసిడ్ దాదాపుగా లేదా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మనకు సాయిల్ కండిషనర్గా పనిచేస్తాయి, కలుపుకోండి. ఆర్గానిక్ వేలో మీరు ప్లాంటేషన్ చేయాలనుకుంటే ఈ మూడు కలిపి ఆ గోతులో వేసుకొని మొక్క పెడితే చాలా మంచిది. తర్వాత మనం గొయ్యిని పూర్తి చేసాం మట్టితోనూ, తర్వాత మనం క్లోరోపైరిఫాస్ మెటరైజంతో పూర్తి చేసిన తర్వాత మొక్క పెడతాం. ఇది చాలా పెద్ద మిస్టేక్ ఈ విషయంలో జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నాకు వచ్చే కంప్లైంట్స్ అన్నీ ఇవేనమాట. ఇప్పుడు ఇది మొక్క, ఇది భూమి. మనం ఈ ప్యాకెట్ తీసేస్తాం బయట, ఇలా మిగిలింది అనుకోండి, దీన్ని తీసుకెళ్ళి పెడతాం. పెట్టేప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ మొదలు ఇక్కడ ఉండే బల్బ్ ఏదైతే ఉందో ఈ బల్బ్ అనేది ఈ భూమి లెవెల్కి ఈక్వల్గా ఉండాలి. ఈ బల్బు బయటికి కనపడాలన్నమాట మనకి. కానీ మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ ఏపీ, తెలంగాణలో కూడా చూశాను, ఏపీలో చూశాను. తెలంగాణలో కొంచెం ఎక్కువగా ఉంది, ఏపీలో కొంచెం తక్కువగా ఉంది. ఈ బల్బుని ఇలా పెట్టి మూసేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం అన్నమాట. ఇలా చేయటం వల్ల మనకి ఈ పంట రావటానికి 2 సంవత్సరాల దాకా లేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బల్బు కట్టింది మొక్క, మళ్ళీ మీరు ఇక్కడ దాన్ని పీకను ఉడేశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి బల్బు కట్టుకోవాలి. అంటే మళ్ళీ ఇంకా ప్రత్యేకమైన బల్బు దానిపైన ఏర్పరచుకోవాల్సిన అవసరం మొక్క వస్తుంది. ఇక్కడ రూట్ సిస్టమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, మళ్ళీ ఈ రూట్లు ఎక్కడికి రావాలి. 4 అంగుళాలు, 5 అంగుళాలు, 10 అంగుళాల లోతు పెట్టి పీకలకు ఊరేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఇలా ప్లాంటేషన్ చేయటం వల్ల మొక్క ఆఫ్ టైప్ మొక్కలాగా కనపడుతుంది, అనుమానం లేదు, నో డౌట్ ఇన్ ఇట్. ఆఫ్ టైప్ మొక్కలాగా కనపడింది కాబట్టి మేము ఇది తీసేస్తాం, ఇది కాయట్లేదు. మినిమం 2 సంవత్సరాలు లేట్ అవుతుంది ఈ ప్రాసెస్లో మనం మొక్కను నాటడం వల్ల. కానీ మనం ఆ మొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే, మనం ఏం చేసాము, దాని పేక్కి ఊరేసాం, లోపల వరకు పెట్టాము. ఇక్కడ ఫిజియలాజికల్ యాక్టివిటీస్ అది ఏది చేసుకోలేకపోవటం వల్ల మళ్ళీ ఇక్కడ కుండ కట్టే వరకు అది ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఆహారం తీసుకోలేదు, ఆహారం తయారు చేసుకోలేదు, పెరగలేదు. పెరిగినా కూడా సక్రమైన గ్రోత్, మిగతా హెల్దీగా ప్లాంట్స్ అంటే బల్బు కరెక్ట్గా ఇలా ఉన్న ప్లాంట్స్ లాగా. ఇది భూమి పైన ఈ కొండ అనేది చాలా స్పష్టంగా పైకి కనపడాలన్నమాట. ఇలా ఉన్న ప్లాంట్స్తో పోల్చుకుంటే 50% కూడా ఇది పెర్ఫార్మెన్స్ చూపించలేదు. దాని మీద మీరు ఆఫ్ టైప్ అనుకోని చాలామంది తీసేస్తున్నారు, అది చాలా తప్పు. ఈ విధంగా మీకు యాజమాన్య పద్ధతులు జాగ్రత్తగా తీసుకోండి.
మీకు విజువల్స్లో చూపించడం జరుగుతుంది. ఎలా పేక్ కోరేశారో అవి ఎలా తీపిస్తున్నానో నేను ఈ ఈ దాదాపు నాకు ఈ 15-20 రోజుల నుంచి అదే పని అనమాట మేజర్గా. అంతకుముందు చాలా తక్కువ తగిలేయి, ఈ మధ్యకాలంలో ఎక్కువ తగులుతున్నాయి ఎందుకనో. ఎందుకంటే మా వీడియోస్ చూసి చాలామంది రైతులు నాకు కాల్ చేస్తారు, సార్ మాకు కాయట్లేదు, మాకు కాయట్లేదు, ఫోటోలు పెట్టండి. ఫోటోలు పెడితే అట్టాగే ఉంటున్నాయి. నేనేం చెప్తున్నానంటే, మీరు అది ఏదైతే మీరు పేక్ ఊరేసారో లేదంటే ఆ మట్టి పూడ్చారో దాన్ని తీసిన తర్వాత నేను రికమెండేషన్ ఇస్తాను. ఆ లోపుగా రికమెండేషన్స్ మాత్రం నేను ఇవ్వటం జరగదు. మీరు అలా తీసి ఫోటోలు పెట్టమని నేను చెప్తున్నాను. కొంతమంది చేస్తున్నారు, ఇంకొంతమంది నుంచి నా దగ్గర రెస్పాన్స్ రాలేదు. చూద్దాం, అది వాళ్ళ ఇష్టం. అది మనం హీఈస్ ద బెస్ట్ జడ్జి. ఆయన వ్యవసాయం, ఆయన పొలం ఆయన చేసుకోవాలి, కానీ నేను అన్నింటి మీద ఏళ్ళు పెట్టలేను కదా. నేను సలహా మాత్రం ఇవ్వగలను. నేను వెళ్ళి వాళ్ళ పొలంలో చేయలేను. ఓకే, ధన్యవాదాలు, నమస్తే.